శివుడు అంటే పరమశివుడు ఆది మధ్యాంతరహితుడు అంటారు. ఒక దేవుడుగా కొలవాలా, లేదంటే ఒక శివతత్వం అనేది ఒక జీవన విధానం లాగా చూడాలా? భగవంతుడు అనేది మహోన్నతమైన శక్తి. పక్క మతాల్లాగా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తానరా నీ పాపాల పోతే పొద్దున్నే పాపాలు చేసుకుంటా హిందూ ధర్మం అది ఉండదండి. సనాతన ధర్మం అంటే ఒక మతమా, ఒక కులమా, ఒక ధర్మమా? సనాతనమైన ధర్మము వ్యక్తి జీవన విధానం అండి, వ్యక్తి జీవన మార్గం అండి. గురు వ్యవస్థ బలంగా ఉండాలంటున్నారు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని ఆశ్రమాలు చూస్తే గురువులు బలంగా అవుతున్నారు, గురు వ్యవస్థ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు చాలా కోట్ల ఆస్తులు, వేల కోట్ల ఆస్తులు గురువుల దగ్గర ఉన్నాయి, ఇవన్నీ హిందూ ధర్మ స్థాపనకు, లేకుంటే వీళ్ళు నిజంగా గురువులు దీన్ని పక్కదారి ఎంతవరకు పట్టిస్తున్నారు, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఇక్కడ దీని మీద అనేక రకాల చర్చలు జరిగినాయండి. ఇప్పుడు జగద్గురు పీఠాలు ఉన్నాయండి, వందల వేల కోట్ల రూపాయల వాళ్ళ మఠపీఠ ఆశ్రమాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా భూ కబ్జాదాల కమన్న ఆస్తాలకు ఆస్తులన్నీ వెళ్ళిపోతున్నాయి. హిందూ ధర్మంలో పరమత సహనం అనేది మన దాంట్లో హిందూ ధర్మంలో ఉంది. మనం ఎందుకు వేరే మతాల మీద మనం తప్పు మాట్లాడాలి? హిందువులు ఎవరు కూడా ఏ మతాన్ని కించపరచరు, ఏ మతం మీద దాడి చేయరు. బంగ్లాదేశ్లో దీపు చంద్ర అని చెప్పి ఒక వ్యక్తిని సజీవ దహనం చేస్తే ఒక్క ముస్లిం రోడ్డు మీదకి వచ్చారండి తప్పని ఖండించడానికి. నేను ముస్లిం సమాజానికే ప్రశ్నిస్తున్నాను. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారు, వాళ్ళ మతం మారుస్తున్నారు. లవ్ జిహాద్ చేసే వాళ్ళని తప్పు పట్టండి, అందరూ ముస్లింలను మనం తప్పు పట్టడానికి ఎలా పడతాం గురుగారు? జిప్పిపతి చూసి నువ్వు హిందువా ముస్లిం అంటే కాల్ చేసినప్పుడు మరి అప్పుడు ఏమైందండి? ఈ వ్యవస్థలన్నీ ఏమైందండి? గుంపుగా కలిసి తప్పు పనులు చేస్తుంటే సమర్థించేస్తున్నారు ప్రభుత్వాలన్నీ కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండి గత ప్రభుత్వంలో 25,000 చర్చలు కట్టారండి, 200 కొండ సిలువులు పెట్టారండి. ఒక సిలువు పెట్టేతో ఒక పెద్ద ఆయన 10 లక్షలు గిఫ్ట్ ఇస్తూ వెళ్ళారండి. సనాధర్మం ఎత్తిన ఒక మగోడు అంటే పవన్ కళ్యాణ్ గారండి. ఓట్లు పోతాయని చూసుకోవాలా. సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. నమస్కారం అందరికీ, నా పేరు శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ స్టూడియోస్. సో ఈరోజు మన ముందున్నారు ఒక గురువు గారు, ఆధ్యాత్మిక గురువు గారు, శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు అండ్ భారత ధర్మదేవత బిరుదాంకితులు. సనాతన ధర్మం కోసం తన వంతు పోరాటం చేస్తూ, అలుపెరగని పోరాటం చేస్తూ, ఎప్పుడు అవసరం వచ్చినా, ఎప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సి వచ్చినా వాయిస్ ముందుకు వచ్చి దాని గురించి మాట్లాడగలిగేంత గొప్ప వ్యక్తి. అందరూ మాట్లాడడం సాధ్యం కాదు. ఆయన ఒక దైవాన్ సంబుద్ధిలాగా ఉంటారు. సో మన ముందున్నారు శ్రీ శివస్వామీజీ గారు. నమస్కారం గురు. సో చెప్పండి గురుగారు, అంటే మన మీ శైవ క్షేత్రం అనేది ఎప్పుడు స్థాపించారు? దాని గురించి చెప్పండి ముందు. శ్రీ శైవ క్షేత్రం సాక్షాత్ భూకైలాసంగా మంత్ర యంత్ర తంత్ర క్షేత్రాలుగా 2004 జూన్ 2వ తారీఖున ప్రప్రదమైన పంచలోహేశ్వర స్వామి దివ్య ప్రతిష్టా కార్యక్రమంతో శైవక్షేత్రాన్ని ప్రారంభించుకున్నాం. ఇది ఇప్పుడున్న కాలానికి పరమేశ్వరుడు మనందరికీ ఇచ్చిన అనుగ్రహంగా మనం భావించుకోవచ్చు. అలాగే అద్భుతమైన ఆత్మలింగ దర్శనం మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే దర్శనం ఉంటుంది. అది భూమిలోంచి ఆ శివలింగాన్ని తీయటం జరిగింది. మరి అద్భుతమైన దివ్యమైన ప్రకాశంతో ఉన్న ఆ శివలింగం మరి సంవత్సరానికి మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే దర్శనం ఉంటుందండి. పోయిన శివరాత్రికి 1,00,000 మంది వచ్చారు, కానీ 30,000 మందికి మాత్రమే దర్శన భాగ్యం అందింది. ఈ సంవత్సరం కూడా దర్శనం ఉంటుంది. ఇక ఈ ఆలయంలో అన్ని విగ్రహాలు కూడా మరకతో చెప్పిన మలసిన విగ్రహాలే ఉంటాయి. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామివారు నైరుతిలో 12 అడుగుల అద్భుతమైన శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మీద 10,000 శివలింగాలు చెక్కి ఉంటాయి. చుట్టూ 12 శివలింగాలు ఉంటాయి. 10,000 శివలింగాలకు అభిషేకం చేస్తే ఆ యొక్క పానమట్టం నుంచి 12 ధారలుగా 12 శివలింగాల మీద పడుతూ ఉంటాయి. ఈ యొక్క దేవాలయం యొక్క నిర్మాణం దేనికంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశం 4 పీఠ స్థాపన చేశారు. నాకు తండ్రి నుంచి వచ్చిన సందేశం భారతదేశం 12 పీఠ స్థాపన చేయమని, దానికి గుర్తుగానే ఆ యొక్క ఆలయ నిర్మాణం చేశాం. రేపు 2028 కృష్ణా పుష్కరాల నుంచి
ఒక్క క్షేత్రంలో ఒక పీఠ స్థాపన చేసుకుంటూ వెళ్తాం. మొట్టమొదటి పీఠ స్థాపన శ్రీశైల మహాక్షేత్రంలో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, నిర్మాణం ప్రారంభమైపోయింది. 2028లో అక్కడ ఒక పీఠాపతిగా పట్టాభిషేకం అతనికి చేస్తాం. ఆ తర్వాత కాశీ మహాక్షేత్రం, ఉజ్జయిని క్షేత్రం, ఇట్లాగా 12 క్షేత్రాల్లో భారతదేశంలో 12 మంది పీఠాపతులు, వారి కింద 28 మంది శివయోగాచారులు. శివ యోగాచారులు అంటే అర్థం ఏంటంటే, ఎలాగైతే మంత్రాన్ని నేర్చుకుని అవన కార్యక్రమం నేర్చుకుంటారో అలాగే యోగ మార్గంలో తన శరీరంలో ఉన్న షట్చక్రాలు భేదన చేసుకుని సహస్రంలో రమించుకుని ఆ యొక్క కొండనాలుక ద్వారా అమృత బిందును చవి చూసే స్థాయి ఉన్న వ్యక్తులని ఈ 140 కోట్ల మంది నుంచి 28 మంది సెలెక్ట్ చేస్తామండి. వారి శివ యోగాచారులుగా ఉంటారు. వారి కింద 112 శివాచారులు ఉంటారు. వీరందరూ కలిసి ప్రపంచవ్యాప్తముగా శైవ ధర్మాన్ని, సనాతన హిందూ ధర్మ పరిరక్ష కోసం వారు ప్రయాణం చేసి సంవత్సరానికి ఒక్కసారి క్షేత్రానికి వస్తారు. దానికోసం ఆలయం. కావున సుమారుగా 200 ప్రతిష్టలతో కూడి ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవటమే ఒక మహాభాగ్యం, అదొక చరిత్ర. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రంగా మరి ఉన్న ఒకే ఒక్క పీఠంగా అది భగవంతుడి యొక్క సంకల్పంతో అది ఏర్పాటు చేయడం జరిగింది. గురుగారు చాలా అద్భుతంగా వివరించారు. ఇన్ని ఉన్నాయని మాకు కూడా తెలియదు, చాలా ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు దీంతోటి. ఇప్పుడు ఇంతే మనం శివతత్వం గురించి మాట్లాడుకున్నాం కదా. సో శివతత్వం అంటే ఒక సాధారణ మనిషికి అర్థమయ్యేలాగా శివతత్వం అంటే ఏంటి? ఇది అద్భుతమైన ప్రశ్న. దానికి సమాధానం అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సూక్ష్మంగా దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ధర్మమా నేను చూద్దామంటే అది సాక్షాత్ శ్రీరామచంద్ర రూపాన్ని దాలుస్తుందండి. సత్యమా మనం చూద్దామంటే అది మహాదేవుడి రూపాన్ని దాలుస్తుంది. మనకి అద్భుతమైన శివలింగాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక అద్భుతమైన శివలింగం, మనకి శివలింగ ఆరాధన సర్వదేవత ఆరాధన. ఒక శివలింగాన్ని ఆరాధన చేస్తే సమస్తమైన దేవతల్ని ఆరాధన చేసినట్లే. శివలింగ ప్రతిష్ట సర్వదేవతా ప్రతిష్ట అన్నారు. ఎందుకంటే మనకి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాలనే పరమేశ్వరి పంచముఖాలుగా చెప్పబడినాయి. అవే పంచభూత స్వరూపము. మనకి ఈ యొక్క లింగము అంటే ఎరుక లేక గుర్తు అని అర్థం. శివము అంటే శుభకరుడు, మంగళకరుడు, ఆది మధ్యాంత రహితుడు, అనాదిగా ఉండివాడు అంటే ఆది మధ్యాంత రహితుడు, ఆది అంతము లేనివాడు అని చెప్పబడింది. దాన్ని శివ అనే శబ్దానికి పరిపూర్ణ సిద్ధిస్తుంది. మనకి సృష్టి మనకు తెలుసు బ్రహ్మదేవుడు చేస్తారని, స్థితి మహావిష్ణువారు చేస్తారు, లయ మరి మహేశ్వరుడు చేస్తాడని. కానీ ఈ 3 మనకు తెలుసు. కానీ 4వ తిరోభావం అని ఉంటుంది. ఈ దేహం వదిలిన తర్వాత ఈ సూక్ష్మ శరీరాలు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఒక సందర్భం వస్తుంది. అందుకని ఆ తిరోభావాన్ని వహించేటు ఈశాన్య దిశలో ఉండే ఏకాదశి రుద్రుడు. ఆ తిరోభావం అక్కడ తర్వాత అనుగ్రహాన్ని ఇచ్చేందే ఆ నిరాకార పరబ్రహ్మ స్వరూపమైన పరమేశ్వరుడే అనుగ్రహదాత. ఆయనే శివుడు, ఆయనే సదా శివుడు, సదా ఎల్లప్పుడూ శివుడు నివసించువాడు, ఉండువాడు, శుభకరుడు, మంగళకరుడు. కాబట్టి శివ ఆరాధన అనేది అనాది కాలం నుంచి ప్రపంచవ్యాప్తముగా మనకు లభించిన అనేక విగ్రహ సమూహాలను చూసుకున్నా కూడా, ఆ తవ్వకాలు లభించిన అనేక మరి ఆ ముద్రలను చూసినా కూడా అది ప్రాచీనమైన ఆరాధన. ఈ సృష్టి మొత్తానికి ఏదైనా ఉందంటే హిందూ ధర్మంలో కూడా శైవ ఆరాధనే. బ్రహ్మ ఆయుర్దాయ మొత్తము మహావిష్ణు వారికి ఒక రోజుగా, మహావిష్ణు ఆయుర్దాయ మొత్తము శివుడికి ఒక రోజుగా చెప్పబడిందండి. ఇక పరమేశ్వరుడికి ఇక ఆయన మృత్యుంజయుడు ఇంకేమీ లేదు. అందుకని ప్రళయము మహాప్రళయంలో బ్రహ్మ విష్ణువు కూడా లయమైపోతారు అని చెప్పబడింది. ఇక ఈ ప్రపంచంలో ఉన్న 196 సుమారుగా ఉన్న దేశాల్లో మరి ప్రళయం వచ్చినప్పుడు ఈ భూగోళం అంతా మునిగిపోయినా 2 క్షేత్రాలు మాత్రం మిగిలి ఉంటాయని చెప్పి చెప్పబడిందండి. ఒకటి నాభి క్షేత్రంగా చెప్పబడే శ్రీశైల మహాక్షేత్రము, త్రిశూల అగ్రస్థానం నుండే కాశీ మహాక్షేత్రం. అయితే అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా, కాబట్టి మధ్యలో వచ్చిన వడ్డీ లాంటి క్షేత్రం ఆ శైవక్షేత్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా అందరూ కూడా అదే కోరుకుంటాం. సో శివుడు అంటే పరమశివుడు ఆది మధ్యాంత రహితుడు అంటారు. సో ఆది మధ్యాంత రహితుడు అన్న శివుడిని మనం ఒక దేవుడుగా కొలవాలా, లేదంటే ఒక శివతత్వం అనేది ఒక జీవన విధానం లాగా చూడాలా? ఇక మీకు జీవన విధానము అనేది అవసరమేనండి. భగవంతుడి స్వరూపముగా భావన చేయడం ఒక అవసరమేనండి. ఇక భక్తి చక్కటి జ్ఞానాన్ని ఇవ్వాలి, జ్ఞానము ధ్యానాన్ని ఇవ్వాలి, ధ్యానము యోగాన్ని ఇవ్వాలి, యోగము సేవనివ్వాలి, సేవ భక్తిలో లయమవుతేనే జీవన్ముక్తి.
కాబట్టి ఆది మధ్యాంతరం అంటే శివతత్వం లభిస్తేనే సేవ అనే భాగ్యం లభిస్తుంది. అందుకని మా యొక్క క్షేత్రంలో కూడా ఒకటే శ్లోకాన్ని వాడతాం, పరమశివ భక్తులకి దాసాను దాసుడు శివస్వామి. మీ వచ్చే భక్తులకి పాదసేవ చేయమనే భాగ్యాన్ని మాత్రమే పరమేశ్వరుడు మాకు ఇచ్చాడు. కానీ ఇక వెండి సింహాసనం మీద బంగారు సింహాసనం కూర్చోమని ఏదో చెప్పుకోమని చెప్పడం ఈ ధర్మం లేదండి. ఈ కాషాయ ధర్మే మహోన్నతమైనది. ఉదయించే బాలబావుడు కాషాయమే, అస్తమించే సూర్యనారాయణుడు కాషాయమే, మధ్యలోనే మాయనే సంసారం ఉంటుంది. కాబట్టి ఆది మధ్యాంతరహితుడు అంటే భగవంతుడు ఆయనే, సేవకుడు ఆయనే. అందుకనే మన పూర్వీకులు చెప్పారు, కంకరమే శంకర అయిన అణువణువు కూడా ఆ పరమాత్మ అయిన పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పేసి. అయితే ఆ భావన ఎప్పుడు వస్తుందంటే ముందు భక్తి భావంలోకి వచ్చి షోడశోపచార పూజలు తీసుకుని సర్వ శరణాగతి అనే మార్గంలో వెళ్తున్నప్పుడు దాన్ని జపంగా మార్చుకుని ఆ యొక్క జప యొక్క శక్తి తపస్సుగా మారుతుంది. ఆ తపోరూప అగ్ని చేత మాత్రమే కర్మలు దగ్ధమవుతాయండి. దీనికి చక్కటి విషయం అండి. సామాన్యమైన భాషలో ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా అవసరమైందంటే, ఉడికించిన వడ్లను నాటితే ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు కదా. అయితే అలాగే ఈ దేహాన్ని భగవంతుని నామస్వరంతో ఉడికించేయండి, మరుజన్మ లేదు మీకు. అంతే సింపుల్ అండి దీనికి. అయితే ఒక మహావిజ్ఞానాన్ని ఒక వాక్యంతో వేద 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 యొక్క ఉపనిషత్తు సారాంశం ఒక వాక్యంతో ఎలా ఉంటుందో నేను నా సాధన ద్వారా నేర్చుకున్నదే. ఈ దేహాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఓంకారం అనే శబ్దంతో నేను మీతో మాట్లాడతాను, నాకు లోపల ఔనవశ జరుగుతూనే ఉంటుందండి. అది నేను నేర్చుకున్న సాధన. కాబట్టి ఆ యొక్క అణువణువును కూడా పరమేశ్వరు యొక్క దివ్యమయ నామంతో నింపేస్తున్నప్పుడు ఇక కర్మల క్షాళన అయితే ఆ యొక్క తపోరూప అగ్ని చేత మాత్రమే కర్మలు దగ్ధమవుతాయి. మనం చాలామంది చూస్తుంటాం, నేను ఆ సేవ చేశానండి, అమ్మవారికి వెండి కిరీటం ఇచ్చానండి, వాళ్ళకి పాదుకలు ఇచ్చానండి, చటారు ఇచ్చేసానండి, వెండి పాత్రలు ఇచ్చేసానండి, నేను ఇలాగ ఉన్నానండి, నా పక్కింట్లో ఎదురింటోళ్ళు భలే ఉన్నారండి, ఏం చేయరు సరిగ్గా వాళ్ళు బాగున్నారండి, మరి ఏంటని నా భక్తి అంతా ఏమైంది, నా భగవంతుడు. అసలు భగవంతుడు అనేది మహోన్నతమైన శక్తి. ఒక సింపుల్ భాషలో చెప్పాలంటే మన రాష్ట్రపతి. ఇప్పుడు తమరి పేరండి శ్రీరామ్ గారు. మీరు కరెంటు బిల్లు కట్టాలని ఎక్కడ కడతారండి? ఇప్పుడు ఆన్లైన్ వచ్చిందండి, అంతకుముందు వెళ్తామండి. రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే కట్టించుకుంటారండి. అందుకని మా యొక్క మన ఛానల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే, నేను 11 రూపాయలు దక్షిణ ఇచ్చాను, వరం ఇచ్చేయాలి, ఒక కొబ్బరికాయ కొట్టాను, దేవుడు వరం ఇచ్చేస్తాడు, 1000 పదార్లు ఇచ్చేస్తే నాకు బోడు పుణ్యం వస్తుంది. ఇవన్నీ కూడా మా ధర్మంలో ఎక్కడ చెప్పబడలేదు, మధ్యలో వచ్చిన విషయాలు. మరి అవి చేయకపోతే పుణ్యం రాదంటే వస్తుందండి. కానీ ఎవరైతే సర్వశరణాగతి చేస్తూ మనసనే పుష్పాన్ని భగవంతుడు పాదాల మీద సమర్పించి ఆ యొక్క భగవంతుడి తత్వాన్ని ప్రచారము, నామాన్ని జపము, లేకపోతే ధ్యానము, స్థానిక ఉన్న ఆలయంలోకి వెళ్ళి సేవ భాగ్యము పొందినప్పుడు మాత్రమే ఆ పుణ్యఫలం జమ అవుతుంది. కానీ డబ్బులతో ఇవాళ ఒక 1000 రూపాయలు ఇచ్చేసాం, టికెట్ కొనుక్కున్నాం, ఒక 5 తీసాం, పూజ వీళ్ళు వచ్చేసి వెళ్ళిపోయి వచ్చేసాం. ఇవన్నీ కూడా చూడటానికి బాగుంటాయి, చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ అవి కుదరదండి. అలాగని పక్క మతాల్లాగా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తానరా నీ పాపాల పోతే పొద్దున్నే పాపాలు చేసుకుంటాక హిందూ ధర్మం అది ఉండదండి. కర్మ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తం కర్మ సిద్ధాంతం విశ్వసించింది ఈ సనాతన భారత హైందవ ధర్మం మాత్రమే. నువ్వు ఏ కర్మ చేస్తావో ఈ శరీరం ద్వారా, ఈ వాక్యము ద్వారా, ఈ మనసు ద్వారా ఏ కర్మ చేస్తావో అది విశ్వాంతరాలకు వెళ్ళి తిరిగి మనల్నే చేరుతుందండి. అనుభవించి తీరవలసిందే. ఒకవేళ నేను తప్పించుకున్నా నా పిల్లలు తప్పించుకున్న కుదరదండోయ్. కాబట్టి ఈ కర్మసిద్ధం ఏం చెప్తుంది, నీ సంతానమై నీ పిల్లలు బాగుండాలంటే నువ్వు ధర్మాచరణ చేయి అని మాత్రమే బోధించిందండి. కాబట్టి ఈ సనాతన ధర్మము దాంట్లో అతి ప్రాచీనమైన తత్వము శివతత్వము. కాబట్టి శివ ఆరాధనలోకి రావాలంటే గత జన్మంలో విష్ణు ఆరాధన పూర్తయితే కానీ ఈ జన్మలో శివ ఆరాధన రాలేరు అని చెప్పేసి కూడా ఒక నానుడు ఉందండి. కాబట్టి శివ అనే శబ్దంతో కూడిన వ్యవస్థలో ఎవరు ప్రయాణం చేసినా, ఒక శివభక్తులకి ఎవరు మారినా అది యోగము, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము, గురువు యొక్క ఆశీర్వాద బలం ఉంటేనే అతను స్థిర చిత్తాన్ని ఏర్పాటు చేసుకుని స్థితభ్రతిని పొంది తాను ముందుకు సాగలరండి. ఇప్పుడు సనాతన ధర్మం ఇందాక మీరు మాట్లాడాక సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటే, సనాతన ధర్మం అంటే ఒక మతాన్ని కంటగట్టి చూడడం ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. సనాతన ధర్మం అంటే ఒక మతమా, ఒక కులమా, ఒక ధర్మమా? దీని గురించి పూర్తి వివరంగా చెప్పండి గురువు. అసలు మతం అంటే ఏంటండి? మతి నుంచి పుట్టిందే మతం అండి. కొంతమంది సామూహికంగా తీసుకున్న నిర్ణయమే మతం అండి. సనాతన ధర్మమే అన్నాం. ఇప్పుడు మీ శ్రీరామ్ గారు కూడా సనాతన ధర్మం అనే భాష్యాన్ని ఇచ్చారండి. అంటే అక్కడ మతం ఎక్కడా లేదండి. మతం అనేది సామూహికంగా తీసుకునే నిర్ణయాలు మాత్రమే కొంత మార్గదర్శకాన్ని ఇస్తుందండి.
ఇక ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. సుమారుగా నాకు తెలిసిన ప్రకారం 6500 మతాలు ఉన్నాయండి ఈ ప్రపంచం అంతా కూడా. 4300 భాషలు ఉన్నట్టుగా తెలియవస్తుందండి ఈ ప్రపంచంలో. కాబట్టి వారి తగ్గట్టుగా అక్కడికి మూగ సైకిల్ ద్వారా మాట్లాడకుండా లిపులు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఉంది కదా, లిపే లేదు. ఇటువంటి పరిస్థితి ఉంది కదండి. కాబట్టి సనాతనమైన ధర్మము వ్యక్తి జీవన విధానం అండి, వ్యక్తి జీవన మార్గం అండి. నిరంతరము తాను ప్రయాణం చేసే విధానానికి ఎదురయ్యే సమస్యల పరిష్కారం సనాతన ధర్మం చూపిస్తుందండి. అది వ్యక్తి నిర్మాణము, గృహ నిర్మాణము, దేశ నిర్మాణము, జాతి నిర్మాణము, విశ్వశాంతికి మాత్రమే తీసుకెళ్తుందండి. అందుకని చూడండి, భారతదేశము ప్రపంచం మొత్తం విశ్వగురు స్థానంలో అప్పుడు ఉంది. మరి ముష్కరుల దాడుల వల్ల కానివ్వండి, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వాళ్ళు అందరూ వచ్చారు. అయితే మొదలు వచ్చినప్పుడు ఇది ఎట్లా వచ్చారండి? ఓడ దొంగలుగా, సముద్రపు దొంగలుగా ఈ దేశంలో ప్రవేశించారు. పోర్చుగీస్ దేశం ఎంత ఉంటుందండి? మరి ఒక చిన్న దేశం వచ్చి 30 కోట్ల ఉన్న భారతీయుల యొక్క వ్యవస్థలో ప్రవేశించి పరిపాలన చేశారంటే ఎవరిది లోపం అండి? వారిది కాదండి, మనలో ఇంటి దొంగలండి. కీర్తి కోసము, ప్రతిష్ట కోసము, కులం అనే విధానం కోసము, డబ్బు కోసము, ఆశ కోసము వ్యక్తి దిగజారిపోయి శత్రువుల చేతులుగా వ్యవస్థ ఉంది కాబట్టి అన్ని సంవత్సరాలు వారు పరిపాలన చేసి మన అనాగరిక వ్యవస్థలు అని చెప్పి పాములు పట్టుకునే వాళ్ళు భారతీయులు, పాములను ఆడించుకునే వాళ్ళు భారతీయులు, వీరికేమీ తెలియదని మొన్నటి వరకు అనుకున్నారండి. కాకపోతే ఎప్పుడైతే 2014లో కాషాయ ధ్వజం రెపరెపలాడిందో, ఒక సమర్థవంతమైన భగవంతుడి యొక్క పుత్రుడిగా, భగవతికి పుత్రుడిగా ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. అప్పుడే దేశ యొక్క విధి విధానాలు మారనేయండి. ప్రపంచానికి గొప్ప మార్గదర్శి ఇచ్చే వ్యవస్థ ఈ దేశంలో తయారైంది. అన్ని దేశాలు కూడా చిన్న చూపు చూసిన భారతదేశం ఎంక చూడాలంటే ఇప్పుడు గౌరవప్రదంతో ఉంటున్నాయి. నమస్కారం అనే సంస్కారాన్ని మన పెద్ద ఆయన మన అందరికీ నేర్పారు, ప్రపంచ దేశాలకు కూడా నేర్పారని యోగాను కూడా పరిచయం చేశారు. మన యొక్క మానవుని యొక్క లక్షణం ఏంటంటే ఒక అలా ప్రయాణం చేస్తారు, గుంపులుగా మారిపోతారు, అది ప్రవాహంగా వెళ్ళిపోద్ది. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే హిమాలయాల గంగ దూకుద్దండి, హరిద్వార్ రాగానే పరిగెత్తుద్దండి, కాశీ క్షేత్రం రాగానే ప్రవహిస్తుందండి. అట్లాగే ఇప్పుడు మనం దూకుతున్నామండి, ధర్మం పట్ల దూకుతున్నాం. రేపు చక్కగా పరిగెడతాం, తర్వాత సస్యశ్యామలంగా ప్రవహిస్తాం. అమృతమైన ఆ జల అమృతాన్ని ప్రపంచం అంతా పంచే గొప్ప బాధ్యత ఈ భారతదేశానికి అండి. మనం సనాతన ధర్మం తర్వాత మాట్లాడుతూ హిందూ ధర్మం, హిందూ మతం ఈ రెండు వేరువేరా? హిందూ అనేది మతమా, ధర్మమా? ఎవరు పాటించాల్సిన హిందూ? ఈ హిందూ అనే పదానికి అసలైన అర్థం ఏంటి? అణువణువులు, పరమాణువుల గురించి మనం విన్నాం. ఒక మనిషి చేస్తే దాన్ని ఆలోచన అంటారు, దాన్ని 10 మందికి పంచితే ఆచారం అంటారండి, దాన్ని పరంపరగా జాతీయ చిహ్నంగా తీసుకెళ్తే దాన్ని సంస్కృతి అంటారు. విభిన్న సంస్కృతి సమ్మేళనమే ధర్మము. ఇక హిందూ అంటే హింసకు దూరంగా ఉండు అని హిందూ అంటారండి ప్రధానంగా. కాబట్టి హిందూ ధర్మం, ఇది మతము కాదు. ఈ ధర్మం అంటేనే జీవన విధానము. ఎలాగైతే దివ్యమైన నదులు ఇక్కడ ప్రవహిస్తున్నాయో అంతవరకు ఎందుకండి, ప్రపంచవ్యాప్తంగా చూడండి, మత ప్రవక్తలు ఇతర వాళ్ళ దేశాల్లో పుట్టారు కానీ దేవుడు పుట్టాడని ఎక్కడ చెప్పలేదండి. మరి దేవుడు పుట్టి నడయాడిన ప్రాంతం కదండి ఈ భారతదేశం. అయితే ఇక్కడ ఏమైందండి, ఈ ప్రశ్నలు ఎందుకు వచ్చినాయంటే ఇవన్నీ కూడా గురు పరంపర, ఈ దేశంలో బలంగా ఉండవలసిన గురు పరంపర ఎప్పుడైతే బలహీన పడిందో అప్పుడు స్వార్థపరులు ప్రవేశించారండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ధర్మం ఇలా పక్కదారి పడతాకి గల కారణాల్లో ప్రప్రమైంది ఈ దేశంలో గురు వ్యవస్థ బలహీనపడిందండి. పక్క మతాలు వస్తున్నారండి, పప్పు ఇస్తాను, బెల్లం ఇస్తాను, ఉప్పు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, ప్రార్థన చేస్తాను వస్తున్నారండి. ఇక మా వాళ్ళు లేరండి, ఎక్కడో కూర్చుంటున్నారు ఆశ్రమాల్లో, అక్కడ శిష్యులు తయారు చేసుకుంటున్నారు. ఇక వెండి సింహాసనం మీద, బంగారు సింహాసనం, ఏనుగుల మీద ఊరేగింపు చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితి వ్యవస్థలో ఉంది. మారాలి. వందల వేల కోట్ల రూపాయల వాళ్ళ మఠపీఠ ఆశ్రమాల్లో ఉన్నాయి. ఎక్కడి నుంచి ఉన్నాయండి? రాజులు ఇచ్చినవి, జమీందారులు ఇచ్చినవి. మీలాంటి వాళ్ళు త్యాగధనులుగా మీకు సేవ చేసుకోవడం రాదా? ధర్మం చేయడం రాదా? దానం చేసుకోవడం రాదా? కానీ గురువులకి ఎందుకు ఇవ్వాలి? పీఠాపతి, మఠాధిపతి, ఆశ్రమానికి ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు అంటే వీరు సక్రమంగా వాడు నిర్వహణ చేస్తారు. ఒక గురువు ద్వారా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుంది, ఒక గురువు ద్వారా సమాజ హితం కోసం ఉపయోగపడుతుంది, ఒక గురువు ద్వారా ఆ ప్రాంతంలో కుక్క కూడా ఆకలితో ఉంటాకి వీల్లేదండి, దానికోసం త్యాగం చేశారు. ఇవాళ అవన్నీ కూడా భూ కబ్జాదారుల కమంద ఆస్తాలకు ఆస్తులన్నీ వెళ్ళిపోతున్నాయి.
ఎవరొకరు ఆక్రమించుకుంటున్నారు, అనేక ధనము అనేక మార్గాల్లో పక్క వెళ్ళిపోతుంది. కావున పక్క మతస్థులేమో ప్రజల దగ్గరికి వచ్చి మేము ఇస్తామని చెప్పి తన దశాంశ భాగం వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇక మేమేమో ఇలా ఉన్నాం. ఈ వ్యవస్థ ఇప్పుడే మార్పు ప్రారంభమైంది. గురు వ్యవస్థ కూడా బలపడుతుంది, పరిశ్రమవుతుంది. మరి ధర్మ ప్రచారం కోసం కూడా గురువులు మొదలవుతున్నారు, బయలుదేరుతున్నారు. ఈ సమాజంలో వచ్చిన గొప్ప మార్పుగా మనం భావించుకోవచ్చండి. రాబోయే రోజుల్లో దుర్బుద్ధులతో కూడిన మతరహిత భారతదేశాన్ని చూడొచ్చండి. మీరు అన్నట్టు గురువు వ్యవస్థ బలంగా ఉండాలంటున్నారు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని ఆశ్రమాలు చూస్తే గురువులు బలంగా అవుతున్నారు, గురు వ్యవస్థ కాదు. నేను నిస్సందేహంగా మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు చాలా కోట్ల ఆస్తులు, వేల కోట్ల ఆస్తులు గురువుల దగ్గర ఉన్నాయి, ఇవన్నీ హిందూ ధర్మ స్థాపనకో లేకుంటే వీళ్ళు అద్భుతంగా చేయడానికో ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి, ప్రజలు కూడా సహకరిస్తారు, అందరూ ఇస్తారు. మీరు ఇందాక కొంత సమాధానం ఇచ్చారు. దీనికి నిజంగా గురువు అని చెప్తున్న వ్యక్తులు దానికోసమే పాటుపడుతున్నారా? దీని పక్కదారి ఎంతవరకు పట్టిస్తున్నారు? దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఇక్కడ దీని మీద అనేక రకాల చర్చలు జరిగినాయండి. ఇప్పుడు జగద్గురు పీఠాలు ఉన్నాయండి. ఆ పీఠాధిపతిగా అవ్వాలంటే బాల్యం నుంచే అతని సకల శాస్త్ర విద్యల్లో రాణింపు చేసి ఆ అర్హతను చూసి పీఠాధిపతిగా నియామకం చేస్తారు. అయితే ఆ జగద్గురు పీఠాలకి కొన్ని నియమాలు ఉంటుందండి. అంటే ఆ పీఠాధిపతికి హక్కులు ఇవి ఉంటాయండి. ఆ హక్కులు మించి వెళ్ళే హక్కు అతనికి లేదండి. అంటే అప్పుడు రాసిన బైలాలో ఆ విధంగా నిక్షిప్తం చేసిన యొక్క చట్టం అయితే ఉందో దాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళాలండి. కాకపోతే మేమనేది అంటే ఆ బైలాని దేశకాల వర్తమాన పరిస్థితి ప్రకారం ధర్మం మారుతుంది కదా, కాబట్టి వాటిల్లో కూడా కొంత సడలింపు చేసి రాజ్యాంగంలో ఎలా అయితే పిచ్చి విషయాలను సడలింపు చేద్దాం అనుకుంటున్నామో అలాగే ఈ వీటి విషయాల్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసి ఎక్కడైతే దేవాలయం అంటే సంస్కార కేంద్రం అండి, దేవాలయం కేంద్రంగానే ధర్మం వర్ధిల్లుతుందండి. అటువంటి దేవాలయాలు మూడపడిపోయిన దేవాలయాన్ని పునరుద్ధరణ చేయవలసిన అవసరం ఉందండి. మన అర్చకులు పురోహితులు వారు అర్ధాకలితో ఉన్న అర్చకులు కోకొలలు ఉన్నారండి, పురోహితులు కోకొలలు ఉన్నారండి. ఇవాళ ఎలా ఏమవుతుందండి, దేవాలయం కడుతున్నారు, ఆర్భాటంగా కట్టేస్తారు, కీర్తి కోసం ప్రతి కోసం ఎంబర్లాడుతున్నారు, ఆ దేవుడికి వజ్రాలు వైడూర్యాలు బంగారం వెండిని పెట్టేస్తున్నారు. కానీ అర్చకుడు మాత్రం 10,000 ఇస్తానంటాడండి. ఇవాళ పిల్లవాడు స్కూల్లో చేర్చాలంటే 3-4 వేలు ఖర్చు అవుతుంటే 10,000 అర్చకుడికి ఇస్తారు, ఏం చేస్తాడండి, ఏం చేయగలుగుతాడండి? కాబట్టి మేము వాళ్ళు కూడా చెప్తున్నామండి, సమూలంగా మార్పులు ఒక మఠాధిపతో, పీఠాధిపతో, ఒక ఆశ్రమంతో, సంఘ సంస్కర్తో, ఒక దేవాలయ ట్రస్టీయో, ధర్మకర్తో, దేవాలయ నిర్మాణం చేసిన కమిటీయో వీళ్ళందరూ కూడా సమూలంగా చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా లింక్ ఉంది, ఒకటిగా ఉండదండి. ఇంకా పరస్పరము సహకరించుకో వెళ్ళమనే వ్యవస్థే హిందూ ధర్మం అండి. అయితే ఒక ఒడ్డుకి చేరుకో అనేది ఎప్పుడు చెప్పదండి. అనంతమైన సముద్రంలాగా, అనంతమైన విశ్వంలాగా, అనంతమైన విధానంతో కూడినదే హిందూ ధర్మం అండి. కాబట్టి మేమనేది ఏంటంటే ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా కొంత త్యాగధనులుగా మారి సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెడుతూ ముందుకు వెళ్తే కనుక మరి పరాయి మత మార్పులు రకరకాలుగా వచ్చేస్తున్నారని చాపకంది నీరులాగా వాళ్ళు వచ్చేస్తున్నారండి. మరి మనం కూడా అలా వెళ్ళవలసిన అవసరం ఉందని మేము దాని మీద చర్చలు చేస్తున్నాం, వారికి వినతులు ఇస్తున్నాం. కాబట్టి మార్పు మొదలైంది, వారు ముందుకు వస్తున్నారు. నా లెక్క ప్రకారం 9 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా భారతదేశం చదువుకోవడానికి వస్తారండి. ఓన్లీ 9 సంవత్సరాలు. ఆ స్థాయికి భారతదేశంలో గురు వ్యవస్థ పటిష్టంగా మారి విద్యను ఆ స్థాయికి తీసుకువెళ్ళిపోయి ప్రతి భారతీయుల్లో కూడా విద్యను అభ్యసించేట్లుగా, గురుకుల పాఠశాల ద్వారా సంస్కారం నేర్పేట్లుగా దాన్ని సమన్వయం చేసుకుంటూ ఇటు సనాతనము, సనూతనము, ఆది విషయాన్ని చూస్తాము, అభివృద్ధి విషయాన్ని చూస్తాము. ఈ రెంటిని 2 కళ్ళుగా భాసిల్లి వ్యవస్థ ముందుకెళ్తుందని ప్రగాఢమైన నమ్మకం ఉందండి. ఆ విధంగా మరొక్కసారి విశ్వగురు స్థానంలో మనం ఉండగలుగుతామండి. సో హిందూ ధర్మంలో పరమత సహనం అనేది మన దాంట్లో హిందూ ధర్మంలో ఉంది. సో దీన్ని పరమత సహనం అనే దాన్ని కొంతమంది దాన్ని రెచ్చగొట్టి వేరే మతాలకు వ్యతిరేకంగా మాట్లాడి చేయమనడం ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే ఇప్పుడు మనం వేరే మతాలను మనం తప్పుపడుతున్నాం కదా, చేర్చుకుంటున్నారు లేకుంటే హిందూ ధర్మాన్ని చేస్తున్నారని చెప్పేసి మనం ఎందుకు వేరే మతాల మీద మనం తప్పు మాట్లాడాలి? హిందువులు ఎవరు కూడా ఏ మతాన్ని కించపరచరు, ఏ మతం మీద దాడి చేయరు. మనం చరిత్ర చూసుకున్నా కదండి, మనలో అన్నదమ్ములు గొడవలు ఉన్నాయి, కానీ ఒక హిందూ రాజు వేరే యొక్క దేశం మీద దాడి చేసినట్లుగా చరిత్రలో ఎక్కడా లేదండి. ఇప్పటికీ కూడా వారి మతాచరణం వారు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదండి. వారు ఎప్పటికీ హిందువుల ప్రాంతానికి వచ్చి హిందువుల మీద దాడులు చేస్తూ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ, మీ దేవుళ్ళన్నీ కూడా సైతాన్లు భూతాన్లు అని చెప్పి ప్రచారం చేస్తూ అలా ఉన్నప్పుడు 1, 2, 3 సార్లుని నా తండ్రిని అంటే నేను ఒప్పుకుంటానని, నా తల్లి అంటే ఒప్పుకుంటానేంటండి? ఎప్పుడు ఒప్పుకోనండి.
అలాంటిది వారు వచ్చి నా దేశం మీద, నా ధర్మం మీద, నా సంస్కృతి సాంప్రదాయాల మీద నేను లక్షల కోట్ల వందల వేల సంవత్సరాలు పూజిస్తున్న భగవంతుని మీద వారు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంకా కూడా ఇలా ఉన్నామంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల సహనం అండి. ఇక గట్టిగా ఉమ్మి వేస్తే కొట్టుకుపోయే మతాలని చెప్పి కూడా చెప్పారండి ఇవి. కాబట్టి ఆ ఓపిక సహనం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు మనుగడ సాగిస్తున్నారు. ఇక ఇంకో మతం విషయం తీసుకుంటే అసలు ప్రపంచంలో వారు ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎన్నో కష్ట నష్టాలు పడుతున్నారు. ఈ దేశంలో ప్రశాంతంగా ఉంటూ మైనార్టీలుగా అనేక రాజ్యాంగం కల్పించిన అనేక సౌకర్యాలను అనుభవిస్తూ మన భారతదేశ జెండాకి నమస్కారం చేయడు, జై హింద్ అని పలకడు, భారత్ మాతకి జై అని పలకడు, వందే మాతరం గీతం పాడడు, ఒక బొట్టు పెట్టుకోడు ఏమండి. ఇక మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వాడు. ఇంకా అవసరమైతే పాకిస్తాన్ జిందాబాద్, బంగ్లాదేశ్ జిందాబాద్ అంటాడు ఆ గాడిద అండి. కాబట్టి ఇటువంటి దుర్మార్గ వ్యవస్థను భరించే దేశం ఈ ప్రపంచం ఏంటంటే మన దేశమేనండి. అమెరికా వారి మీద చిన్న దాడి జరిగితే వాడు ఏం చేశాడండి? కానీ తీశాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఎందుకంటే ఎదురు వ్యక్తి యొక్క మనసును మారుద్దాం, వాడిలోని బుద్ధిని మారుద్దాం, వాడి సంస్కారానికి తీర్చిదిద్దాం. ఇదే మానవత్వం అని చెప్పేసి గురువులు బోధించారు కాబట్టి ఆ విధంగా వెళ్తున్నామండి. కత్తి పడతాం భారతీయులు తెలుసండి. ఇంకా వాళ్ళకైనా సరే గుంపును చూసి పౌరుషంగా వస్తారు. ఒకటిగా అక్కడ రాలేడండి, ఒకటిగా రమ్మనండి, ఒకసారి కత్తి పట్టుకుని కత్తి తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తారు హిందూ వీరులు. కాబట్టి పెద్దల యొక్క మాటను పాటిస్తూ వారి మాటని అతిక్రమించకుండా సహజీవనం సాగిస్తూ చక్కగా అన్ని మతాలతో కలిసిమెలిసి అన్నదమ్ములుగా మనం ఇక్కడ భాసిల్లుతున్నామండి. కానీ ఇప్పటికైనా సరే చూడండి, 72 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణమైన అఖండమైన భారతదేశం మరి పాకిస్తాన్గా, ఆఫ్ఘనిస్తాన్గా, నేపాల్గా, బర్మాగా, బంగ్లాదేశ్గా, భూటాన్గా, శ్రీలంక ముక్కల చెక్కలై 36 లక్షల చదరపు కిలోమీటర్ విస్తీర్ణం పడిపోయింది. భారతదేశం నుంచి పాకిస్తాన్ వేరుపడింది. వేరుపడినాక దైవం నిలబడిందా? దైవాన్ని కొలగొట్టేశారు. అంటే దేశం నుంచి ఒక భాగం ఏర్పడితే దైవం నిలబడాల, దైవం నిలబడాలంటే దేశం ఉండాలి. అందుకనే దైవభక్తి ఒక కన్ను అయితే దేశభక్తి మరో కన్నుగా భాషలైతే కనుక బాగుండేదండి. అదే కనుక ఇంకో విషయం అండి, మీకు 2014లో మంచి ప్రభుత్వం కనుక రాకపోయినట్టయితే అరుణాచలం మిగిలేది కాదు, కేరళ ఉండేది కాదు, పశ్చిమ బెంగాల్ ఉండేది కాదు, మిజోరాం ఉండేది కాదు, ఇంకా ఖండిత భారతదేశాన్ని చూసేవాళ్ళని మరొకసారి. ఇంకా ఆ లక్ష్మీనారాయణ పార్వతీపురం అనుగ్రహం మనందరం ఉంది కాబట్టి ఇవాళ తల ఎత్తుకుని నేను భారతీయ, నేను హిందువుని గర్వంగా చెప్పిన పరిస్థితిలో ఈ దేశ పౌరులు ఉన్నారని. ఇప్పుడు ఉన్న యువత కానీ అంటే ఈ రోజున జెన్జీ అంటున్నారు, పిల్లలు అంటున్నారు, యూత్ వీళ్ళందరూ కూడా పాశ్చాత్య సంస్కృతికి మన వేరే కంట్రీ సంస్కృతికి బాగా ఆకర్షితులుతున్నారు. దాని మోజులో పడి రకరకాల పనులన్నీ చేస్తున్నారు. మన సనాతన ధర్మాన్ని వీళ్లకు ఎక్కించడం ఎట్లా అంటే యూత్ కానీ వీళ్ళందరికీ సనాతన ధర్మాన్ని ఏ విధంగా చేస్తే వీళ్ళకి ఎక్కుతుంది? దీనికి ఒక మీటింగ్లో ఒక చిన్న ప్రసంగం చేసినప్పుడు ఒక సూచన చేశానండి, చక్కటి విషయంగా. మనకి భారతదేశంలో క్లబ్స్ ఉంటాయండి, లయన్స్ క్లబ్స్, రోటరీ క్లబ్స్, జంక్షన్ జేసీస్ క్లబ్స్, వాసవి క్లబ్స్, ఇలా క్లబ్స్ ఉంటాయి. ఒక దేశంలో ఇది జరిగిన విషయమేనండి. ఒక ఖండంలో ఉన్న ఒక దేశంలో ఒక క్లబ్ ఉంది, నూడ్స్ క్లబ్. ఆడవాళ్ళు మగవాళ్ళు బట్టలు లేకుండా కూర్చుంటారు ఆ క్లబ్లో. సరే, వారికి వార్షికోత్సవం వచ్చిందండి. మా వార్షికోత్సవం మా గురించి గొప్పగా మాట్లాడేవాళ్ళు కావాలని చెప్పేసి పరిశోధన చేశారు. మొత్తం భారతదేశంలో ఒక చక్కగా మాట్లాడిన ఒక అతను పట్టుకున్నారు. నాయన, నీకు ఫ్లైట్ టికెట్స్ ఇస్తాము, ఇంత దక్షిణ ఇస్తాము, నువ్వు 5 స్టార్ వసతిగల చేస్తాము, నువ్వు వచ్చి మా గురించి గొప్పగా చెప్పవా అని చెప్పేసి అడిగారండి. ఆయన అనుకున్నాడు, నేను ఇక్కడెక్కడ చిన్న చిన్నగా మాట్లాడుతున్నాను, నా వాగ్బట్టి మా ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయినట్టుందని నేను వచ్చేస్తున్నాను పొండి నా భయం ఇచ్చేసాడు ఆయన. ఇక ఎలాగూ ఆ యొక్క సందర్భం రానే వచ్చింది. ఈయన ఆ దేశం వెళ్ళారు, తనకు వసతి ఇచ్చారు స్టార్ హోటల్లో, అక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి కారులో బయలుదేరాడు కార్యక్రమం జరిగే ప్రాంతానికి. ఈ చైర్మన్ గారు ఈ సభ్యులందరినీ కూర్చోబెట్టి ఓ మాట అంటాడు, పవిత్రమైన భారతదేశం గురించి మనం విన్నాం కదా, అటువంటి దేశం నుంచి వస్తున్నప్పుడు ఇలా బట్టలు లేకుండా కూర్చుంటే బాగోదు కదా, ఈ ఒక్కరోజు బట్టలు వేసుకుంది ఏమంటారు అడుగుతారు. అందరూ కూడా అలాగే అని చెప్పేసి బట్టలు వేసుకోవడం ప్రారంభించారు. వీరు కారు లోపలికి వస్తూ గుమ్మం దాటపోతే అనుకుంటారు, నాకు చెప్పారు కదా లోపలందరూ బట్టలు లేకుండా ఉంటారు, నేను బట్టలు వేసుకుంటే బాగుంది, నేను బట్టలు వేసుకుని లోపలికి వస్తాడండి. ఇప్పుడు ఈ పాశ్చాత్య విషయాలన్నీ కూడా ఇలాగే అంటిపెట్టుకున్నారు యువత. అసలు ఎప్పుడైతే ఈ భారతదేశంలో గురుకుల వ్యవస్థ లేకుండా పోయిందో సంస్కారమే తెలియకుండా పోయిందండి. పిల్లవాడు పుడతాడు, బోర్ల పడతాడు, తర్వాత పాగటం ప్రారంభిస్తాడు,
1, 2 కూడా అక్కడే వెళ్తాడండి. చేత్తో ఆడుకోవడం ప్రారంభిస్తాడు, తెలియదు కదా. తల్లి ఏం చేస్తుందండి, వెనక్కి లాగుతుంది. వాడు మళ్ళీ ఆటకు తాగడానికి అటే వెళ్తుంటాడు, మళ్ళా లాగుతుందండి, మళ్ళా వెళ్తుంటాడు. అప్పుడు ఏం చేస్తుంది తల్లి, పక్కల పిర్ర మీద ఒకటి గట్టిగా వేస్తుంది. తల్లి దెబ్బ సమాజం మీద సరిగ్గా పడలేదు కాబట్టి వ్యవస్థ చెడిపోయింది సార్. ఏంటండి ఇవన్నీ అసలు ఎరిపూరి వేషాలు తప్పితే విలువలు ఉన్నాయండి, సంస్కారం ఉందండి ఇక్కడ. అసలు ఇటు మగపిల్లలు కానివ్వండి, అటు ఆడపిల్లలు కానివ్వండి. నేను భాగ్యనగర్లో వచ్చి నేను పరిశోధన చేశానండి. గంజాయిలు ఉన్నాయి ఇక్కడ, డ్రగ్స్లు ఉన్నాయి, ఆడమగలు తాగేస్తున్నారు, తందనాలు ఆడుతున్నారు. ఎవరికి భయం ఉందండి? ఎవరికి భయం లేదు ఇక్కడ. తల్లిదండ్రులేమో వీళ్ళు పుట్టిన చదవటాకేనట్టుగా 3 ఏళ్ళు దాకా చదువు చదువు చదువుని తోచేస్తున్నారు. 3 ఎక్కడ సార్, 2.5 సంవత్సరం, 2 ఏళ్లకే పంపించేస్తున్నారు. మరి అక్కడ తండ్రి పరిస్థితి తెలియదు, తల్లి ఆలాపన సరిగ్గా తెలియదండి. పుట్టిన చదవడం కోసమే, చదివేసి డబ్బులు సంపాదిస్తే చాలు, ఇక అయిపోయింది, ప్రపంచం సాధించేస్తాం ఇక అనుకుంటున్నారు. ఇక వివాహ వ్యవస్థ కూడా ఎలా ఉందో చూశారు కదా, నువ్వెంత అంటే నువ్వెంత. ఇక 50% వ్యవస్థ కూడా పరిష్కార మార్గాలే. దీనికి చికిత్స చేయవలసిన అవసరం ఉందండి. దీనికి ఒక విషయం చెప్తాను. ఒకసారి ఛత్తీస్గఢ్ అక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి నన్ను కలిసి ఒక యజ్ఞం చేయించుకున్నారు. చేసిన తర్వాత ఒకసారి స్వామీజీ ఒకసారి రారా నాకు ఆశీర్వాదం ఇద్దరు కానీ చెప్పి ఫోన్ చేస్తే, ఇక ఆయన అడవుల్లో ఉన్నారని చెప్పి నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాను. వెళ్ళి ఆయనకి చక్కటి రక్షా తిలకం పెట్టి మీరు ఇలా గెలవబోతున్నారని ఆశీర్వదించి వచ్చేప్పుడు ట్రైన్లో వస్తున్నానండి. నేను కూర్చున్న కంపార్ట్మెంట్లో మా బెర్త్ ఎదురుగుండా ఒక ఫ్యామిలీ కూర్చుంది. ఒక ఆడపిల్ల ఉంది. సరే జీన్స్ వేసుకుంది, టీషర్ట్ వేసుకుంది, కొంచెం జుట్టేమి పాయలతో కట్టుకోలేదు, ఎరబోసుకుంది. అది వారి ఇష్టం, మాకు అనవసరం కదా. బొట్టు పెట్టుకోలేదు. వాళ్ళ అమ్మ బొట్టు పెట్టుకుని ఉంది. అంటే హిందువులని అర్థమైంది. మరి మేము ఊరుకో ఉన్నాం కదా. నాన్న తల్లి నీ పేరేంటమ్మా అంటే నా పేరు ఇది. చదువుకుంటున్నారంటే అదేంటి చదువు పూర్తి అయిపోయింది, నేను జాబ్ కూడా చేస్తున్నాను. ఎక్కడ చేస్తున్నాను నాన్న? పూణేలో చేస్తున్నాను. ఎంత వస్తున్నాయి? 80,000 డ్రా చేస్తున్నాను నెలకి. అబ్బో చిన్న వయసులో బాగా డ్రా చేస్తున్నారా, చాలా గొప్పగా ఉన్నాను అని. బొట్టు ఎందుకు పెట్టుకోలేదు నాన్న? అంత అవసరమే ఉంది అండి అంది. ఇంకా మరి వారి భాషలోకి వెళ్ళాలి కదా మనం. సరే నాన్న నువ్వు చదువుకున్నావు కదా, నీ చదువుకి ఏది కారణమైంది? నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నానండి. సరే ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 26 అక్షరాలు ఉన్నాయండి అని. మరి నా పేరు శివస్వామి అంటారు నాన్న. మరి దాంట్లో ఎస్ అక్షరాన్ని, నా అక్షరాన్ని నేను తీసేసుకున్నా. ఇంకెన్ని ఉంటాయి? 25 ఉన్నాయి. నీ 25 అక్షరాలతో ఒక్కసారి ఎగ్జామ్స్ రాసుకో, ఒకసారి కుదురుతుందేమో అన్న. ఆలోచించుకుంది. ఎలా కుదురు, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు వచ్చేస్తున్నాయి కదా. మరి ఇప్పుడు నీ సెల్ ఫోన్ పనిచేస్తుందా? శాటిలైట్ పనిచేస్తాయా? కంప్యూటర్ పనిచేస్తుందా? నీ చదువు పనిచేస్తుందా? ఏం పని చేయవు కదా, అన్ని తేడా వచ్చేసింది కదా. మరి ఒక్క ఎస్ అనే అక్షరం అని తీసేస్తే నీ చదువు మొత్తం లేకపోయింది. సనాతన భారత హైందవులు ఈ బొట్టైన సంస్కారం చేస్తే ఈ ధర్మానికి చేస్తున్న చేటు ఏంటి అన్న. ఎమ్మటి వాళ్ళ అమ్మని తీసుకుని బొట్టు పెట్టుకుందండి. అంటే చెప్పేవాళ్ళు సరిగ్గా లేక వ్యవస్థ పాడైపోయింది. కానీ చెప్పేవాళ్ళు సరిగ్గా ఉంటే వినేవాళ్ళు చక్కగా ఉన్నారండి. దీనికోసమే మేము వనితా శక్తిని తయారు చేసాం. ఈ యొక్క తెలంగాణలో 33 జిల్లాల్లో ఈ బాగిన కలిపి 12,000 మంది మహిళామూర్తులు సత్సాంప్రదాయ వ్యవస్థని గత 4 ఏళ్ళ ముందు తయారు చేస్తామండి. ఈ వ్యవస్థ 1,00,000 మందితో ఉంటాకని చెప్పేసి రేపు ఫిబ్రవరి 2 పెరేడ్ గ్రౌండ్స్లో వనితా శంకారం 1,00,000 మందితో చేస్తున్నామండి. అందరూ కూడా కట్టు బొట్టు సాంప్రదాయంతో కూడా 1,00,000 మంది ఎలా కూర్చుంటారో రేపు చూద్దరుగానండి. మరి నేను చాలా చిన్నవాడిని అండి, అన్ని రకాలుగా చిన్నవాడినే. మరి చిన్న పిల్లవాడు తలుచుకుంటే 1,00,000 మంది తయారయ్యారు. వ్యవస్థ తలుచుకుంటే ఎంతమంది తయారవచ్చని అవ్వచ్చు. కానీ ఇక్కడ వ్యవస్థలో ఏమవుతుంది? త్యాగం అనేది మాటలతో కాకుండా చేతల రూపంలో మారినప్పుడు మాత్రమే బయటికి రాగలుగుతాం. కాబట్టి నా యొక్క స్థానము, నా యొక్క ధనము, నా యొక్క విధానం అని కూర్చుంటే ఆ జీవి అక్కడితో ఆగిపోతాడు. సంస్కారవంతంగా వ్యవస్థను తయారు చేయలేడండి. కాబట్టి భారతీయ యువకులు మేధో సంపత్తి అపారంగా ఉంది కాబట్టి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా మన వాళ్ళు రాణిస్తున్నారు. భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ఇనుమడింప చేస్తున్నారు. అయితే ఆ దేశాలకు వెళ్ళిన వాళ్ళు చక్కటి సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారండి. ఇక్కడ ఉన్న వాళ్ళతోనే కొంచెం ఇబ్బంది వచ్చిందండి. ఈ రకరకాల సినిమా వేషాలు అయ్యో మనం చూసాం కదండి. శివాజీ గారు అనసూయ గారి హిస్టరీ చూసాం కదండి. నేనైతే అనసూయ గారు ఈ పగల కొట్టేవాడిని. తర్వాత ఏదైతే అయింది దేవప్రసమం వేసుకుని ఏంటంటే బట్టలండి మొగుడు చూపించాల్సిన రోడ్డు మీద చూపిస్తూ ఉంటుంది. ఒక భార్యాభర్తలు రోడ్డు మీద వెళ్ళినప్పుడు భార్య మీద చేసి అసభ్యంగా పడితే అది వ్యభిచారం అవుతుందండి. సంసారం కూడా గదిలో చేసుకోవాలి భార్యాభర్త అయినా సరే. అలాంటిది నిప్పు తిరుగుతానంటే దీనికే తొందరలో మేము ఒక టీం తయారవుతుందండి. ప్రస్తుతంగా భాగ్యనగర్లో ప్రారంభిస్తున్నాను. మేము ఒక సంవత్సరం పాటు 100 మంది పండితులు ఈ భాగ్యనగర్లో 150 డివిజన్లు అయితే ఇప్పుడు 300 డివిజన్ చేశారు ప్రభుత్వం వారు. 300 డివిజన్లో కూడా సంఘాల్లోనూ, సమితుల్లోనూ, దేవాలయంలోనూ
అపార్ట్మెంట్లోనూ మీటింగులు పెడుతున్నాం. 100 మంది సంవత్సరం పాటు తిరుగుతున్నారు. ప్రతి ఒక్క గృహానికి వెళ్తాం, తలుపు తడతాం. క్రిస్టియన్ వారిష్టం, ముస్లిం వారిష్టం, మాకు అనవసరం. కానీ హిందూ స్త్రీ గనక, యువత గనక బొట్టు పెట్టుకు కనపడితే ఈపులు పగిలిపోతాయని మనం ఖచ్చితంగా ఈపులు పగలగొడతామండి. ఏమైనా పర్లా, కేసులు అవనండి, ఏదన్నా అవనండి, దాన్ని సిద్ధపడే ఉన్నాం. నా ధర్మ పరిరక్షణ కోసం నేను చేసుకోవాల్సిందే. చేయకపోతే ఎలాగండి? ఇప్పుడు ఇంజక్షన్ చెప్పి కొంచెం నొప్పి వస్తుంటే ఎలాగా, లోపల రోగం నయం అవ్వాలంటే కొంచెం నొప్పి భరించాలండి. అత్యంత శాంత స్వరూపులు మనమే, అత్యంత సౌర స్వరూపం మనమే. కాబట్టి అమ్మో ఇది చట్టం వ్యతిరేకం అంటే చట్టం ఎక్కడి నుంచి వచ్చిందండి? మనందరం కలిసి ఏర్పరిచింది కదా చట్టం అన్నా, అదేంత ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవాళ గుంపుగా కలిసి తప్పు పనులు చేస్తుంటే సమర్థించేస్తున్నారు ప్రభుత్వాలన్నీ కూడా. ఏదో పని చేసే గుంపు అంటే 1,00,000 మంది జమ అయిపోయి ఏ తప్పు చేసినా చెల్లుబాటు అయిపోయే పరిస్థితి ఉందండి. మేము సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం ఇతర మతాల మీద దాడి చేస్తాం అనలేదే. మా కుటుంబ సభ్యులు మేము క్రమశిక్షణలో పెట్టుకుందాం అని అనుకుంటున్నాం. హక్కు మాకుందండి. ఈ విధంగా వెళితే మార్పులు వస్తాయి. రెండో మార్పు, చిన్నప్పటి నుంచే గురుకుల పాఠశాలలో దానికోసం మేము చర్చ చేస్తున్నామండి. తొందరలోనే వచ్చే 2-3 సంవత్సరాలనే ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో కూడా అద్భుతమైన గురుకుల పాఠశాలలు రాబోతున్నాయి. తద్వారా అక్కడి నుంచే భగవద్గీత విషయం కానివ్వండి, పొద్దున్న లేవగానే సూర్య నమస్కారం ఎలా చేసుకోవాలి, భూమాతగా నమస్కారం చేసుకోవాలి, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, ఉపాధ్యాయుని ఎలా గౌరవించాలి, సంఘంలో నీ పాత్ర ఏం పోషించాలి, అన్ని విషయాల మీద కూడా ఉంటుంది ఆ వ్యవస్థ. ఖచ్చితంగా ఉంటుంది. మార్పు అనేది అక్కడి నుంచి వచ్చిందండి, అక్కడి నుంచి వస్తుందండి. కార్యక్రమంతో ఎప్పుడు మొదలు పెడుతున్నారు? మాకు కూడా చూడాలని ఉంది. రేపు ఈ కార్యక్రమం కానీ మనం ప్రారంభించేస్తున్నామండి. ఫిబ్రవరి 2 కార్యక్రమం పూర్తవటమే. ఆ ఫిబ్రవరి 22 కార్యక్రమం గురించి కూడా చెప్పండి గురు. అసలు కార్యక్రమం ఏం కార్యక్రమం ఉంది ఆ రోజు? సుమారుగా 5 సంవత్సరాల క్రితం వ్యవస్థను చూసిన తర్వాత ప్రప్రథమ గురువు తల్లి తన కుటుంబం మీద 100% దృష్టి నిలిపినట్టయితే కనుక, పిల్లల్ని గారాబం చేయకుండా క్రమశిక్షణ పెంచినట్లయితే కనుక సమాజానికి ఉత్తమమైన పౌరులను అందించగలుగుతారు. కాకపోతే తల్లిదండ్రులు ఎప్పుడు సమన్వయం సరిగ్గా లేక, వీరు ఉద్యోగం రుచి వ్యాపారించిన వేరే ప్రదేశాలు ఉంటే, పిల్లలకి అదుపు అజ్ఞం లేక, సమాజంలో ఉన్న అనేక విషయ వాసనల మీద మనసు లయమైపోయి పిచ్చి పిచ్చి పనులు చేసిన పరిస్థితి ఎప్పుడైతే దాపురించిందో అప్పుడు వినాశనం ప్రారంభమైందండి. కావున ప్రప్రదమైన గురువైన తల్లి సక్రమంగా ఉంటే బాగుంటుంది. 2 సంస్కార కేంద్రాలు దేవాలయాలండి. కానీ దేవాలయాలు ఎలా అయినాయండి? ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ శ్రీరామ్ గారు? శ్రీనగర్ కాలనీ. నేను ఒక ప్రశ్న వేస్తే తక్కువ సమాధానం చెప్పాలి. తక్కువ చెప్తారా? మీ డివిజన్లో దేవాలయ సంఖ్య ఎంత చెప్పండి. మనస్ఫూర్తిగా తెలియదు కదండి. ఇంకో మతస్థుని అడగని చెప్తాడు, ఒక క్రిస్టియన్ అని చెప్తాడు, ఒక ముస్లిం అని చెప్తాడు. క్రిస్టియన్ ఏం చెప్తాడు? మీ డివిజన్లో నీ దేవాలయాలు ఉన్నాయి, ఎక్కడైతే అవకాశం దూరటానికి, ఎక్కడ మతం మార్చచ్చు, ఎక్కడ మైకులు పెట్టి గోళ పెట్టచ్చు అని వాడు వస్తాడండి. ఇక ముస్లిము వారు చేసింది భయకంపితులు చేయటము, అలాగే దుకాణాలను ఆక్రమించుకోవటము, మీకు టైర్లు పని కానివ్వండి, రిపేరింగ్ పని కానివ్వండి, పూలు అమ్మేవాడు కానివ్వండి, పళ్ళు అమ్మేవాడు కానివ్వండి, ఇవన్నీ చేసేది వాళ్ళే దొరుకుతారు, వాళ్ళే ఇస్తారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారు, వాళ్ళ మతం మారుస్తున్నారు, తలాక్ అని చెప్పేసి వదిలేస్తున్నారు. అందరూ ముస్లింలను మనం తప్పు పట్టడానికి ఎలా పడతాం గురుగారు? వాళ్ళు చేసే మీరు లవ్ జిహాద్ చేసే వాళ్ళని తప్పు పట్టండి, ఇంకేదో తప్పు పని చేసేవాళ్ళని తప్పు పట్టండి. మీరన్న టైర్ల పని చేసేవాడిని వాళ్ళని వీళ్ళని అంటే ఏదో ఒక వృత్తి స్వీకరించి చేస్తున్నాడు. మన హిందూ ధర్మంలో మనం ఏదైతే మనం వర్గాలు వర్ణాలు అనుకుని వర్ణాల ప్రకారం ఎట్లా చేస్తున్నాం, వాళ్ళు కూడా కొంత చేస్తుండొచ్చు. మనం వాళ్ళని ఎట్లా తప్పు పడతాం? అవును కదండి, మంచి ప్రశ్న వేశారు. రేపు వాళ్ళు కూడా చూడొచ్చు మన ఛానల్ ద్వారా, వాళ్ళ అభిప్రాయం కూడా రావచ్చు. వినండి, ఇప్పుడు బంగ్లాదేశ్లో దీపు చంద్ర అని చెప్పి ఒక వ్యక్తిని సజీవ దహనం చేస్తే ఒక్క ముస్లిం రోడ్డు మీదకి వచ్చాడండి తప్పని ఖండించడానికి. ఎందుకంటే వాళ్ళు ముల్లా చెప్పిన మాట వారు వింటాడు, వారు మౌడీ చెప్పిన మాట వింటాడు, పోపు చెప్పిన మాట మిగతా వాళ్ళు అంటారు. ఈ హిందూ సమాజం ఎవరు చెప్పిన మాట వింటాక ఎక్కడుందండి సిద్ధంగా? మీరు అంటున్నారు ఏ మతంలో కానీ, ఏ కులంలో కానీ, ఏ జాతిలో తప్పులు ఉంటాయండి, ఉంటాయి. కానీ నా ప్రతి సమాధానం చెప్పండి. నేను ముస్లిం సమాజానికే ఇప్పుడు అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. బంగ్లాదేశ్లో అంత దారుణం జరిగితే ఒక్క ముస్లిం నాయకుడు మాట్లాడా? ఒక ముస్లిం ఎమ్మెల్యే మాట్లాడా? ఒక ముస్లిం ఎంపీ మాట్లాడా? ఎవరున్నారు సార్? అప్పుడు సమాజాన్ని మొత్తాన్ని మేము ప్రశ్నిస్తాం, అడుగుతాం, అది మా హక్కు. అలా కాకుండా మీరు వచ్చి తప్పు అని ఖండించి కనుక మీరు వచ్చినట్లయితే స్వాగతిస్తాం. అప్పుడు అంటాం కొందరు ముస్లిమ్స్ అన్నారు. అయినా చూడండి, ప్రపంచం మొత్తంగా అశాంతి గల కారణాలు ఏంటండి? క్రిస్టియన్ మతాలు, ముస్లిం మతాల దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయా? హిందూ దేశం మన దగ్గర యుద్ధాలు జరుగుతున్నాయండి. అసలు ఒకసారి లెక్కేసుకోండి. ఒక ముస్లిం ఇంకో దేశాల్లోకి ప్రవేశిస్తే 20 సంవత్సరాల్లో ఆ దేశాన్ని ఆక్రమించిన చరిత్ర అది.
కాబట్టి చరిత్ర చెప్తే నమ్మాలి కదండి. Right. మన ముందు చూస్తున్నాం కదండి, మన ముందు ఏం జరుగుతుందో చూస్తున్నాం కదండి ఇక్కడ. అయితే మీరు అన్నారు నా స్నేహితుడు కరీముల్లా, నాకు ఉన్న ఒకే స్నేహితుడు కరీముల్లా, ఇద్దరం కలిసి ఒకే షాపులో పనిచేసాం, నేర్చుకున్నాం, విద్య పని చేయడం నేర్చుకున్నాం. వాళ్ళ అబ్బాయి చదువుకు అవసరమైంది, హెల్ప్ చేశాను, ల్యాప్టాప్ కావాలన్నాడు, కొనిచ్చాను. ఎందుకు? వాళ్ళ ధర్మం ఉంది, భారతదేశాన్ని గౌరవిస్తాడు, నాతో పాటు పెరుగుతున్నాడు, ఇద్దరు స్నేహితులు, నేను గౌరవించుకుని ప్రేమించుకోవాలా? కాకపోతే ఇక్కడ సమాజంలో ఇటువంటి వచ్చి జరిగినప్పుడు మతం ప్రస్తావన రాలి, అక్కడ మత ప్రస్తావన లేదు. మీ ఫ్రెండ్, మీ మిత్రుడు అనే ఒక ప్రస్తావన ఉంది, కులం ప్రస్తావన అక్కడ లేదు మీకు. ఎక్కడ లేదండి, ఎప్పుడు లేదండి, ఎప్పుడు ఉండదండి. అటు నుంచి దాడులు ఎదురయ్యి, అటు నుంచి దేశం మీద ఉగ్రవాద దాడులు చేసే పరిస్థితులు కల్పించినప్పుడు ఏంటి మరి జిప్పు చూసి నువ్వు హిందువా ముస్లిం అని కాల్ చేసినప్పుడు మరి అప్పుడు ఏమైందండి, ఈ వ్యవస్థలన్నీ ఏమైనాయండి. కాబట్టి నా దేశాన్ని రక్షించుకోవాలన్నా, నా ధర్మాన్ని రక్షించుకోవాలన్నా, నా హిందువుని రక్షించుకోవాలన్నా ఖచ్చితంగా మేము బలోపేతం అవుతాం, తగిన సమాధానం చెబుతాం. ఎందుకంటే మాటల వరకు ఉన్నప్పుడు క్షమించామండి, కానీ చేతల వరకు వచ్చినప్పుడు కూడా క్షమాగుణం పెట్టుకుంటే మనం ఒకటే చేయాలండి. ఆంజనేయ స్వామి చేతిలో గద తీసేద్దాం, అమ్మవారి చేతిలో ఖడ్గం తీసేద్దాం, విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రాన్ని తీసేద్దాం, శివుడి చేతిలో త్రిశూలాన్ని తీసేద్దామండి. అప్పుడు పూజించుకుందాం. ఎందుకు చూపించుకున్నారండి, ఎందుకు పెట్టారండి? 99% సహనంతో ఉండు, 1% శౌర్యపుత్రిగా ఉండు. చట్టం అనేది చిన్నది, చట్టానికైనా మించింది నా ధర్మము, సనాతన భారత ధర్మం అని మన కూడా చూపించారు కదా. నకండలో కూడా చెప్పారు కదా బాలకృష్ణ గారు చక్కగా. మంచి రచయిత, మంచిగా రాశారు, రాసిన ఆయన కూడా చాలా గొప్పగా రాశాడు. మాకు ఇలాంటి ఆనందకరం. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో సనాధర్మం అని ఎత్తిన ఒక మగోడు అంటే పవన్ కళ్యాణ్ గారు అండి. అతను కూడా మేము ఎత్తి మీద పెట్టుకుంటాం, ఖచ్చితంగా పెట్టుకుంటాం. ఎందుకంటే మాట్లాడుతున్నాడు, తన చేతుల ద్వారా నిరూపిస్తున్నాడు. ఓట్లు పోతాయని చూసుకోవాలా, తన యొక్క ఫ్యాన్స్ తగ్గుతారని చూసుకోవాలా, ఏ ధర్మంలో పుట్టానో, ఏ ధర్మం గురించి అత్యంత ఆవశ్యకమైన విషయం ఉన్నదో ఆ ధర్మం ఎలుగెత్తిస్తాడు. అలాగని ముస్లింని గౌరవిస్తారు, ఆయన క్రిస్టియన్ గౌరవిస్తారు, అందరిని గౌరవిస్తారు. ఎక్కడ తప్పు ఉందో అక్కడ చికిత్స మాత్రం చేస్తారు. అది మేము కూడా చెప్పేదేనండి, ఎక్కడ తప్పు ఉందో అక్కడ చికిత్స ఖచ్చితంగా చేస్తాం. మరి బంగ్లాదేశ్లో అటువంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడి అతని తర్వాత 18 మందిని చంపేస్తారు అంత దారుణంగా. మీడియాలో మరి చెప్పాలి కదండి. అవును, ఇప్పుడు మీరు శ్రీరామ్ గారు ఇప్పుడు చెప్తున్నారు, కానీ గత 10 ఏళ్ల క్రితం ఇలాంటి మీడియా ఇప్పుడు హిందూ ధర్మకు సపోర్ట్గా మాట్లాడే మీడియాలు ఉన్నాయండి. ఇప్పుడు మాట్లాడుతున్నాం కరెక్ట్. అయ్యే ఎవరి రిస్ట్రిక్షన్స్, ఎవరి కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు టీఆర్పీ గేమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కదా. ఉంటాయి కదండి. మరి మీరు దాన్ని ఒప్పుకోండి సార్, మా దేశం ముఖ్యం. శివస్వామి చట్టవిరుద్ధంగా మాట్లాడారు, మా కేసు వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నా దేశం ముఖ్యమైన మాట్లాడతా, నా ధర్మం ముఖ్యం కాబట్టి నేను చట్టాన్ని వ్యతిరేకిస్తా అవసరమైతే. ఎందుకు? చట్టం రుసుకులు ఉన్నాయి కాబట్టి. చట్టాన్ని ఆధారం చేసుకుని పందిగొక్కులుగా, దున్నపోతులుగా, గాడిదలుగా లంచగొడతనాలు పెరుగుతున్నాయి, అవినీతి పెరుగుతున్నాయి. ప్రతి రాజకీయ నాయకుడు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు. జయప్రకాష్ మోహన్ ప్రజలందరూ చూస్తున్నారు. ఏంటిదండి ఇది పరిపాలన? ఇదెందుకు పరిపాలన అవుతుందండి? రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు ఇంకా పరిపాలన మారాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఆ మార్పు వస్తుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందండి, కూటమి ప్రభుత్వం మరి ఎంత చక్కగా పరిపాలన చేస్తుందో చూసుకోండి. గత ప్రభుత్వంలో 25,000 చర్చిలు కట్టారండి, 200 కొండ మీద సిలువులు పెట్టారండి. ఒక సిలువు పెట్టి వెళ్తే ఒక పెద్ద ఆయన 10 లక్షలు గిఫ్ట్ ఇస్తే వెళ్ళారండి. ఒక సిలువు పెట్టి మీరు వస్తే కొండకి గిఫ్ట్ 10 లక్షలు. అలా మత మార్పులు చేస్తారు వాళ్ళు. మేము దానికోసం ఎంతో కష్టపడ్డాం, చైతన్యవంతంగా మారాం. వాళ్ళేమో చర్చిల్లో ఏం చేశారు? మాది యేసు ప్రభుత్వం, యేసు రాజ్యం వచ్చేసిందని ప్రకటించుకున్నారు. మేమంటున్నాం ధర్మ ప్రభుత్వం, హిందూ అని చెప్పలేదండి, ధర్మ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలన చేస్తుందండి, అద్భుతంగా పరిపాలన చేస్తుంది. చక్కగా అందరూ మాడుకుంటున్నారు. ఏ నిర్ణయం మంచిదో, ఏ నిర్ణయం చెడ్డదో చూస్తున్నారు, దానికి ఆమోద ముద్ర వేస్తున్నారు. ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, మాకు కూడా చెప్పారు, మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఎవరికైనా సరే క్రిస్టియా, ముస్లిం, హిందువా మా దృష్టి తీసుకురండి, మేము పరిష్కారం జరిగితే అప్పుడు ఉద్యమాలు చేసుకోండి, కావాలంటే మేము చేస్తాం. ఇంత హామీ ఇచ్చింది సార్ ప్రభుత్వం అక్కడ అన్ని మతస్థులకు కూడా. ఇంకేం కావాలండి? ఎంత ఆనందంగా ఉందో జీవిస్తున్నారండి. కాబట్టి మంచి వ్యక్తులు పరిపాలన చేస్తే ఆ రాజ్యము, ఆ దేశము, ఆ ప్రాంతము, ఆ రాష్ట్రము, ఆ ప్రజలు సుభిక్షంగా ఉంటారండి. సో మీరు ఇందాక మీడియా గురించి అన్నారు కనుక మీడియా గురించి ఒకటి చెప్పడం మర్చిపోయాను. మీడియా అనేది ఏ వర్గానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ వర్ణానికి కానీ ఎవరికి కొమ్ముగాయదు, ఎవరి గురించి మాట్లాడదు. మీడియా అనేది మీ దగ్గరికి నేను వచ్చానంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. కాలీఫ్లవర్ తీసుకుని చెవులో పెట్టుకున్నాం సార్. మొన్న పెద్ద మీడియా చూడండి,
అంటే జనరల్ గా మీడియా సరే పాటిస్తున్నారని కాదు. ఇంకో టీవీ అంకె చైతన్య ఒకటో ర్యాంకు 50 ర్యాంకు 250 ర్యాంకు ఇచ్చిన అమ్ముకున్నారు. మీడియా వ్యవస్థ మీడియా సార్ మా సౌండ్ కూడా సరిగ్గా లేదు సార్, మా మామ కూడా ఒప్పుకోలేదు సార్. అన్నింటిలో చెడు మంచి ఉంటుంది, ఇందాక మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా సార్ నేను శ్రీరామ్ గారి మాట ఒప్పిస్తా. అయితే ఈ మీడియా ఈ పార్టీ న్యూస్లే ఇవ్వాలి, ఈ మీడియా ఈ పార్టీ న్యూస్లే ఇవ్వాలి. అంతవరకు ఎందుకండి? పంచాంగం అనేది చక్కగా శాస్త్రం అండి. కొంతమంది పంచాంగర్తలు ఈ ప్రభుత్వం వస్తారు, ఇంకో పంచాంగర్త ఈ ప్రభుత్వం వస్తారు, ఇంకో ఆయన నువ్వు నుంచుంటే ఇండిపెండెంట్ గెలిచిపోతావు అంటాడు, ఇంకో ఆయన హీరోయిన్ చనిపోతుందని చెప్తాడు, హీరోయిన్ చెప్తాడు. మా పంచాంగం చెప్పలేదండి, సూచన చేసింది. ఈ యొక్క గ్రహస్థితులు ఇలా ఉన్నప్పుడు ఈ విధంగా ప్రకృతి ఉంటుంది అని చెప్పారు. కానీ ఆ ప్రకృతిని వెతికి దూపేసి నువ్వు ఇలా అయిపోతావు అలా అయిపోతావు, ఇంతకన్నా ట్రాష్ మారట్లేదు. అందుకని ఎవరికి అందినట్లుగా అవకాశవాదంగా డబ్బే ప్రధానంగా ఎప్పుడైతే మారిందండి, కింద వ్యవస్థ నుంచి వాళ్ళ గురు వ్యవస్థ కూడా పతనం అయిపోయి ఉన్నది. దీన్ని సమూలంగా మార్పు చెందాలంటే అందరూ కలిసి కూర్చోవాలి, సమాజంలో అందరూ కలిసి కూర్చోవాలి, ఎవరికి వాళ్ళు చర్చ చేసుకోవాలి, తగు మార్పులు. ఖచ్చితంగా మేము కూడా మారుతామండి. ఇప్పుడు శ్రీరామ్ గారిని ఒక కుటుంబీకుడిగా మీ చుట్టాలు చూస్తారు, శివస్వామి గురుని 1,00,000 మంది చూస్తున్నారు. వీడి ప్రవర్తన ఎలా ఉంది, వీడి మాట తీరు ఎలా ఉంది, ఈ చెప్పేదానికి చేసే పనికి వ్యత్యాసం ఏమైనా ఉందా, వీడు నటిస్తున్నాడా కరెక్ట్గా ఉన్నాడా చూడాలి కూడా. ప్రజలు కూడా ప్రశ్నించాలండి, ప్రజలు కూడా సమాజం ప్రశ్నించాలి, గురువునైనా ప్రశ్నించాల్సిందే. నీ పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, మన విధానం చెప్పింది ఏంటి, నువ్వేం పాటిస్తున్నావు. నేను కూడా మా గురు వ్యవస్థను అడుగుతున్నాను, మీడియా వ్యవస్థను అడుగుతున్నానండి, అందరం కలిసి మారదాం, సమాజ శ్రేయస్ కోసం పనిచేద్దాం తప్పకుండా. సో ఫైనల్గా సనాతన ధర్మ పరిరక్షణకు మీరు చేస్తున్న సేవ చాలా అద్భుతం. అంటే ఒక మతానికి కానీ అట్లా కాకుండా మీరు జనరల్గా నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు కూడా ఆయన ఏదైతే చెప్తారో అదే చేస్తారు, చేసేదే చెప్తారని అని చెప్పారు. ఫైనల్గా మీరు కూడా అదే చెప్పారు, ఇలాగే చేస్తానండి, గురువులను కూడా ప్రశ్నించాలని చెప్పారు. చాలా గొప్ప విషయం ఇది. ఒక గురువు అయి ఉండి గురువులను ప్రశ్నించండి అని ప్రజలకు సందేశం ఇచ్చారు, చాలా గొప్ప విషయం. స్వామీజీ అయితే చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇలాంటి అంటే స్వామీజీలు చాలామంది ఉండొచ్చు, పెద్ద పెద్ద కోటలు కట్టుకుని ఉండొచ్చు, ఆ కోటల్లో నివసిస్తూ ప్రజలకు కనబడకుండా ఉండొచ్చు. బట్ ప్రజల ముందుకు వచ్చేసి ఏదైతే వారు నమ్మే ధర్మాన్ని ప్రజలకు గట్టిగా వినిపించే గళాలలో స్వామివారు ముందు వరుసలో ఉంటారు. అది తెలుసుకునే ఆయనతో మాట్లాడదామని వచ్చాను. 100% నేను అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగానైతే గురువుగారు మనకు ఇచ్చారు. సో ఇవన్నీ పాటిస్తూ అందులో ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా చెడున్నా ఆయనే ప్రశ్నించమన్నారు కనుక మీరు కింద ప్రశ్నించవచ్చు. గురువుగారు మీరు ఇలా చెప్పారు ఏంటని మీరు ప్రశ్నించవచ్చు. అండ్ నేను కరెక్ట్గానే చేశాను అనుకుంటున్నాను. ఏదైనా పొరపాటు ఉంటే గురువుగారు బొట్టు గురించి చాలాసేపు మాట్లాడారు, నేను బొట్టు పెట్టుకోలేదు, కింద నన్ను తిట్టుకోకండి, పెట్టుకుంటాను నేను కూడా బొట్టు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బొట్టు పెట్టుకోవడంలో ఇబ్బంది లేదు, ఈరోజు పెట్టుకోవడం మర్చిపోయాను అంతే. ఓకే, సో ఈరోజు గురువుగారితో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది అనుకుంటున్నాను. చాలా అద్భుతమైన విషయాలు అయితే మనతో చర్చించారు. సో మళ్ళీ ఒక సెషన్ గురువుగారితో మళ్ళీ అద్భుతంగా పెట్టుకుందాం త్వరలో. సో ఫిబ్రవరి 22వ తారీఖు పరేడ్ గ్రౌండ్స్లో ఒక అద్భుతమైన కార్యక్రమం అయితే చేపట్టారు వాళ్ళ సంస్థ తరఫున. ఒక 40 భగవద్గీత శ్లోకాలు 1,00,000 మందితోటి భగవద్గీత శ్లోకాలు అండ్ మణిదీప వర్ణన కార్యక్రమము, ఇవన్నీ పారాయణాలు, ఇంకా చాలా రకరకాలైన హనుమాన్ చాలీసా. ఒక్కసారి ఊహించుకోండి, 1,00,000 మంది కూర్చొని హనుమాన్ చాలీసా పఠిస్తే ఎలా ఉంటుందో. సో ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమం అయితే ఫిబ్రవరి 22nd రోజు గురుగారు ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. అండ్ చాలా పీఠాధిపతులు, కొన్ని వందల మంది పీఠాధిపతులు కూడా, డబ్బులు లేవు, టికెట్ లేవు, ఎవరైనా రావచ్చు. చాలా గొప్ప కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం అవ్వాలని అండ్ ఆ కార్యక్రమం విషయాలు కూడా మేము మీకు చేరవేస్తూనే ఉంటాం. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లేందుల, జై హింద్.